వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఈ అంశంలో మరి ప్రకాష్ గారు ఏం చెప్తారు, అదే క్రమంలో మరికొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంతో తాజా రాజకీయాలపై కూడా విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత చెప్పిన టైంకి ఒక 3 రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత బయటకు వచ్చారు. సో తెలంగాణ బీఆర్ఎస్లో ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఆ సందర్భంగా మరి ఆయన 1.5 గంటల సేపు మీడియాతో మాట్లాడారు. ఒక 4 గంటలు పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. సో ఆయన ఎనర్జీ లేదు, ఆయన అయిపోయింది, ఇంకా బెడ్కే పరిమితం, ఇంకా బయటికి రాలేడు, ఇట్లాంటి ప్రచారాలకైతే తెరదించాడు. కానీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన మాటల విషయంలో రేవంత్ రెడ్డి కూడా అంతే తీవ్రంగా స్పందించడం అంటే ఎట్లా చూస్తాం సార్? అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు సామాన్య జనాలు వింటున్న క్రమంలో సో రాజకీయ నాయకులు మాట్లాడే భాషను అసహించుకుంటున్న నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఎట్లా చూడవచ్చు? అంటే ఇప్పుడు మనం చూసాం 2 సంవత్సరాలు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినా కూడా ఆయన ఎన్నడూ స్పందించలేదు సార్. ఆయన గుడ్లు వీక్ కూలీలు ఆడుతా అన్నాడు, కడుపులో పేగులు తీసి మెడకేసుకుంటా అన్నాడు, ఇంకా చాలా అన్నరాని మాటలు లాగుల తొండలని ఇదివరకు కూడా అన్నాడు. ఇవన్నీ చాలా మాట్లాడండి ఆయన. అయినా కూడా ఆయన చావును కూడా కోరుకున్నాడు రేవంత్ రెడ్డి. అయినా కూడా కేసీఆర్ ఎన్నడూ బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు. ఈ మొండి పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే తల్లి అయినా తండ్రి అయినా బిడ్డ తోలు తీస్తా నకరాలు చేస్తున్నావు అంటరా? అదేం పెద్ద బూత్ కింద రాదు. తోలు తీస్తా అంటే బూత్ కాదు, అది అంత వల్గర్ లాంగ్వేజ్ కూడా కాదు. పిల్లల్ని అంటారు తల్లిదండ్రులు సార్. అంటే ఇన్నిసార్లు ఆయనే ఓపిక పట్టి 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 ఆ ఒక్క మాట కదా అన్నది. ఇక దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎంత రెచ్చిపోయాడు, ఏం మాట్లాడాడు. అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి మీడియాను ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఈ బూతులు తిట్టడం వల్ల అటెన్షన్ అంతా అటైపోతుంది. ఇక దాన్ని మళ్ళీ వీళ్ళు కండెమ్ చేయడము. వాస్తవంగా దీనిలో రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఏంటంటే ఆ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఏమీ చేయట్లేదనే అంశాన్ని కేసీఆర్ లేవనెత్తాడు. దానికి సమాధానం చెప్పకుండా ఈ కేవలం ఈ బూతులతోని రోతమాటలతోని మొత్తం డైవర్ట్ చేశాడు. మీడియా ట్రాక్లో పోయింది, ఎందుకంటే అది ఒక సెన్సేషన్ కదా, ఒక సీఎం లాంటి వ్యక్తి అట్లా మాట్లాడడం. ఈ పార్టీ నాయకులు కూడా అందరు దాని మీదనే కామెంట్ చేశారు. 2 రోజుల నుంచి అదే నడుస్తున్నది. అవును సార్. మరి అసలు సంగతి ఏమైంది? పాలమూరుది ఎవరు చేశారు? పాలమూరుకి ఎవరు మేలు చేశారు, ఎవరు నష్టం చేశారు? 2 సంవత్సరాల నుంచి ఆయన అయితే ఏం చేయట్లేదు కదా. ఆయన చెప్పే 7,000 కోట్లు కూడా ఏదైతే 7,000 కోట్లు ఖర్చు పెట్టినామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు చెప్తున్నారు. అందులో 3-4 వేల కోట్లు పాత బిల్లులే చెల్లించారు అదొరకు జరిగిన పనులకే. అయితే ఉద్దండాపూరు నుంచి కొడంగల్కి దాని అలైన్మెంట్ ఉండేది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, నేను దాన్ని డిస్టర్బ్ చేయలేదు, బట్ ఆల్టర్నేట్ కొడంగల్ నుంచి కూడా మన భీమా నుంచి కూడా జూరాల వాటర్ని మేము తీసుకోవడానికనే ఆల్టర్నేటివ్ 4,000 కోట్లతోని 4,000 పైచిలు కోట్లు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. అవును సార్. అంటే ఇక్కడనే ఒక కాన్స్పిరసీ కనబడుతుంది. అది కేసీఆర్ గారు కూడా ఆ కాన్స్పిరసీ గురించి చెప్పలేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడును సాటిస్ఫై చేయడానికి ఈ పాలమూరు రంగారెడ్డిని ముట్టుకోకుండా తన కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఈ జూరాల నుంచి తను నీళ్ళని తీసుకుపోవడానికి అది ప్రయత్నం చేస్తున్నాడు. ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా పెట్టి ఇక ఫేజ్ 1 అనేది పక్క పోయినట్టే, ఫేజ్ 2 మాత్రం చేసుకోవాలి. ఇది ఆయన ఆలోచన అనేది స్పష్టమవుతున్నది. అయితే కేసీఆర్ గారు పాలమూరు డిలే కావడానికి ఎన్జిటి స్టే రావడం ఒక కారణం. ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద స్టే ఇచ్చింది. ఆ జిల్లా నాయకులే కొందరు ఆ స్టే తీసుకున్నారు. స్టే తీసుకున్న తర్వాత దాన్ని వెకేట్ చేయించడానికి హైకోర్టును అప్రోచ్ అయ్యి మంచినీళ్ళ కోసం, తాగునీటి కోసం, మహబూబ్నగర్ చాలా కరువు ప్రాంతం, రంగారెడ్డి కరువు ప్రాంతం, తాగునీటి కోసం అని ఆయన మళ్ళీ పనులు మొదలుపెట్టారు. దానికైతే ఎటువంటి స్టే ఉండదు. సో అట్లా మొదలుపెట్టి ఇంకా ఆయన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రానంత వరకు ఈ సాగునీటి కాంపోనెంట్ అనేది టేకప్ చేయడానికి ఉండదు, కాలువలు తీయడానికి ఉండదు, తూములు పెట్టడానికి ఉండదు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ప్రాబ్లమ్స్. దానికోసం డిలే అయింది అది. రెండవది ఏంటంటే అష్యూర్డ్ వాటర్ ఉంటేనే ఎవరైనా లోన్ ఇస్తారు. కాళేశ్వరంకు 1,00,000 కోట్ల లోన్ దొరకడానికి కారణం ఏంటంటే అది బచావ్ ట్రిబ్యునల్ అలొకేట్ చేసిన వాటర్, అది మన షేర్ మనం వాడుకోలేదు.
ఇక్కడనేమో పాలమూరు రంగారెడ్డికేమో వాటర్ అలొకేషన్ లేదు, సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. అయితే కేసీఆర్ గారు ఏం చేశారు, మాకు మైనర్ ఇరిగేషన్లో 90 టీఎంసీలు ఉన్నాయి, మేము వాడుకోవట్లేదు, అందులో 45 టీఎంసీలు మేము ఆదా చేసుకొని మేము ఈ ప్రాజెక్టు వాడుకుంటామని చెప్పాడు. చెప్పడంతో కొంత డిపిఆర్ అనేది ఆ స్టేజ్ దాకా వచ్చింది, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని ఉంటుంది కదా, అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ మైనర్ ఇరిగేషన్లోకి వెళ్ళి 45 టీఎంసీ, తర్వాత పోలవరం ప్రకాశం బ్యారేజ్ లింకు అదొక 45 టీఎంసీ. అయితే వీళ్ళు ఏం చేశారు, మాకు 45 చాలన్నట్టుగా ఆ పోలవరం పక్కకు పెట్టేసి మైనర్ ఇరిగేషన్ మాకు మీరు తొందరగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ పెట్టాడు. అది దాని మీద కేసీఆర్ గారి ప్రెస్ మీట్. నువ్వు ఎట్లా అంటావు, 12 లక్షల ఎకరాలకు నువ్వు 45 టీఎంసీలతో సరిపోతుందా, నేను 91 టీఎంసీ పెడితే నువ్వు 45 ఎట్లా పెట్టావు. తర్వాత నా పీరియడ్లో 33,000 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్లో 27,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం, మీరు పెట్టడానికి మీకు మనసు ఒప్పుతలేదు, 2 ఏళ్ళైనా కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు, పాత బిల్లులు సెటిల్ చేయడం తప్పితే పెద్దగా పెట్టింది ఏం లేదు. కాబట్టి పాలమూరు బిడ్డనని చెప్పి రేవంత్ రెడ్డి ఎట్లా అన్యాయం చేస్తున్నాడు అనేది కేసీఆర్ గారు తీసుకొచ్చింది. అంటే ఓవరాల్గా సార్, అంటే ప్రజాధనంతో ప్రభుత్వంలో ఉన్న, అంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఆయన సొంత జిల్లాలో మరి కేసీఆర్ చెప్తున్నట్టు 28,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తాం, అదే క్రమంలో ఇంకొక 7,000 కోట్లు పెట్టేస్తే మీరు అన్నట్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు రావు. ఎందుకంటే ఈసీ క్లియరెన్స్ ఇవ్వాలి. ఈసీ క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరు, చంద్రబాబు నాయుడు. వాళ్ళు అందుకే ఆలస్యమైంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మొదటి పీరియడ్లో అడ్డుపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక కూడా అడ్డుపడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో దాన్ని ఆయన అడ్డుపడడాన్ని ఫైట్ చేసి దాని నుంచి పాజిటివ్ రిజల్ట్ తీసుకోవడానికి బదులు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికి ఆయన మద్దతు ఇస్తున్నాడు. ఆదిత్యనాథ్ దాస్ గారిని అక్కడ అడ్వైజర్ పొజిషన్లో పెట్టారు. ఇంకా అదొక ఏదైతే కేసీఆర్ గారు గోదావరి కృష్ణమ్మలు మన భూములు తడపాలి అని చెప్పి పచ్చని మాగాణంలో పసిడి సిరులు పండాలి అని చెప్పాడు. ఈయనేం చేస్తున్నాడు, కృష్ణమ్మను గోదావరిని సక్సెస్ఫుల్గా ఆంధ్ర తీసుకుపోతూ ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అంత పరిచయం ఉంది, గురు శిష్యుల సంబంధం ఉంది, ఈయనను పెంచింది కూడా ఆయనే. నాగార్జున సార్ నుంచి 4 పోలీసులను తొలగించలేకపోతే ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు. విభజన చట్టం ప్రకారం నాగార్జున సార్ ఎవరి చేతుల్లో ఉండాలి, తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండాలి. శ్రీశైలం రిజర్వాయర్ కానీ డ్యామ్ కానీ వాళ్ళ చేతుల్లో ఉండాలి. మరి ఇప్పుడు 2 వాళ్ళ చేతుల్లోకి పోయినాయి కదా. తీసుకుపోయింది ఎవరు, జగన్. మరి జగన్ చేసిన వెధవ పని ఎందుకు చంద్రబాబు రద్దు చేయట్లేదు, ఇంకా ఆయన నాగార్జున సార్ మీద పెత్తనం ఎందుకు, విభజన చట్టానికి ఆయన తూట్లు పొడుస్తున్నాడా లేదా. కృష్ణా బోర్డు ఉండే ఏం లాభం, ఇది తెలంగాణ చేతిలో ఉండాలి, మీరు తొలగిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం లేదు. అంటే ఆదిత్యనాథ్ దాస్ అయినా, కృష్ణా బోర్డు అయినా, మోడీ ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి అయినా ఇవాళ చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్నారు. ప్రధానంగా నష్టం జరుగుతున్నది జలవనరులలో. గోదావరి మీదనేమో వరుసగా చెక్ డ్యాములు బేల్ చేస్తున్నారు. మేడిగడ్డ కూడా వాళ్ళు చేసిన కుట్రనే అది దాని వెనకాల రేవంత్ రెడ్డి చంద్రబాబు లేడంటే నేనైతే నమ్మను. నిజంగానే లేరు అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేయించండి. 2 సంవత్సరాల 3 నెలలు అది ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది, మాదేపూర్ పోలీస్ స్టేషన్ ఫైళ్ళల్లో ఎందుకు ఉంటుంది. ఏ ఎఫ్ఐఆర్ అయినా అట్లే ఉంటుందా. ఎఫ్ఐఆర్ ఒకసారి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాగానే ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తారు, సీన్ ఆఫ్ అఫెన్స్ పోతారు, పంచులను తీసుకొస్తారు, ఎంతవరకు బ్లాస్ట్ అయిందని చూస్తారు. ఏది లేదు. పోనీ ఇది బ్లాస్ట్ కాదని చెప్పాలి కదా, అది కూడా చెప్పలే కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే. వాళ్ళ పాలనలోనే వరుసగా ఇప్పుడు పేల్చుతున్నారు. హుస్సేన్ మీద చెక్వాగును దాన్ని చెక్ డ్యామును వేల్చాలని చెప్పేసి జిలెటిన్స్ డైనమైట్స్ పెట్టి డ్రిల్లింగ్ మిషన్ కూడా పెడితే రైతులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, దాన్ని కంప్లైంట్ ఇచ్చింది ఇంజనీర్, ఇట్లా బ్లాస్టింగ్కు ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నామని. అది జనవరి 24, మేడిగడ్డ అక్టోబర్ 22 ఎఫ్ఐఆర్ డేటు, అది 2023, ఇది 24 జనవరి. మొన్న నవంబర్ 1 నాడు తనుగుల చెక్ డ్యామ్, నవంబర్ 21. తర్వాత మొన్న 18 డిసెంబర్ నాడు అడవి సోమనపల్లి శ్రీధరబాబు ఊరు పక్కన. ఇట్లా చెక్ డ్యామ్లు ఇది 33 కోట్లు, తనుగులది 23 కోట్లు, మేడిగడ్డ అయితే 500 కోట్లు దాదాపు. మరి ఇట్లా పేలుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఒక్క ఎఫ్ఐఆర్ మీద కూడా ఎంక్వైరీ చేయకపోతే ఎట్లా. మొన్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ వచ్చి ఇది బ్లాస్ట్ అని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పాడు, ఆధారాలు చూపెట్టాడు. దాంతోపాటుగా అసలు ప్రభుత్వం ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు, 4 ఎఫ్ఐఆర్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాడు. మీ దగ్గర జవాబు లేదు.